హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి ఫ్యాక్ట్స్. నేను మీ తేజ. ఈరోజు జరగబోయే మహాశివరాత్రి వేడుకల భాగంగా శ్రీ దక్షిణామూర్తి స్వామి టెంపుల్ దగ్గర మనం ఉన్నామండి. అయితే ఇక్కడ జరగబోయే కొన్ని అభిషేకాలు, పూజలు, వాటిని చూద్దాం రండి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఈరోజు మాఘశుద్ధ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినము, పుణ్యదినం. ఈరోజు ప్రతి ఒక్కరూ శివదీక్ష పూని సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ఆరాధించి సేవించి పూజిస్తే తప్పకుండా మన యొక్క కోరికలంతా నెరవేరుతుంది. మహాశివరాత్రి మామూలుగా 11 మాస శివరాత్రులు వస్తుంటాయి. ఈరోజు మాత్రం ప్రత్యేకంగా మహాశివరాత్రిగా వెలిగినటువంటి ఆ పరమేశ్వరుడు జ్యోతిర్రూపములో నిశీధ రాత్రి సమయంలో ఉద్భవం అవుతాడు. శివుని యొక్క ఉద్భవం ఆ పరమేశ్వరుడి అనమాట. దానికి మనం ఏం చేస్తున్నాము, వాగర్థ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతి పరమేశ్వరు. ప్రపంచానికే సృష్టికి తల్లిని ఆ పార్వతీ పరమేశ్వరును సేవించి పూజించి ఈరోజు శివదీక్షతో ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షి ధ్యానం చేస్తుంటే ఇంతకంటే ఏమిటిది. శివ అంటేమి శం కరోతి శంకర అని, సమస్త శుభాలను ఇచ్చేటువంటి వాడు. సమస్త శుభాలు అంటే వివాహాలు కావాలా, ఆరోగ్యం కావాలా, పిల్లలు బాగా చదువు కావాలా, విద్యావంతులు కావాలా, యశోవంతులు కావాలా, కీర్తివంతులు కావాలా, మరి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, పిల్లల పెళ్లి, ఇటువంటి ఎన్నో మన ఆర్థికంగా ఈ భౌతిక శరీరానికి ఉండేటువంటి సమస్త కోరికలను తీర్చేటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు. కరోతి శంకర అంటే మీ శుభాలు ఇచ్చేడు. ఇటువంటి శుభాలు ఇచ్చేటువంటి ఈరోజు ఆ శివదీక్షను పూని ఓం నమ శివాయ, ఓం నమ శివ నిరంతరం ఈ యొక్క ఈ విరగంతా ఆయన్ని 4 యామాలు జాగరణ చేస్తూ ఉపవాసం అంటాము. ఉపవాసం అంటే అంటే దగ్గరికి, వాసం అంటే నివసించేది. ఆ భగవంతుని సన్నిధానంలోనే మన ఆత్మలోనే పరమాత్మగా ఆయన్ని ప్రతిష్ఠించుకొని ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే దీనికి మించినటువంటిది మరొకటి లేదు. అటువంటి పారమార్థికమైన శివ నామం అనేటువంటి మహాశ్రేష్టమైన దీపం. అటువంటి నామోచ్చారణ చేస్తూ మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి పర్వదినము. అటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజంతా 24 ప్రతి అహర్నిశము ఓం నమ శివాయ, ఓం నమ శివాయని. ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినం ఈశ్వరం యత్ లింగం భూతయేత్ నిత్యం యకారాయ నమో అంటేనే ఇది మహన్యాసంలో వచ్చేటువంటి శ్లోకం. ఆ భగవంతుడు ప్రతి ఒక్క అణువణువును ఆవరించి ఉంటాడు. అటువంటి ఆవరించినటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపము ఏ రూపంలో ఉంది, లింగాకారంగా ఉంది ఆ పరమేశ్వరుడు. ఆ లింగాకారానికి ఎదురు ఆయన జ్యోతిర్రూపములో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటి శుభదినం. అటువంటి ఆ భగవంతుని మనము స్మరించేది నిజంగా చాలా శ్రేష్టమైనటువంటిది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिशूलनाय च त्र्यम्बकै यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृतात् गुरवे सर्वलोकानां विषये भवरोगिणां दत्तास्तवयामि वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय सूर्यस्य रश्मिः आज्ञेयस्तवयामि जनस्तमोपदमपाट्यवगमनः मधुर्घौरस्वलपितामधुमानम् स्वाधमित्राय स्मवेदनाग्ने स्वाधमित्राय वरुणाय वायवे समरेहि मन्तां यस्वैस्तैतरो देवयानात्